యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా సందీప్ జన్మదినం సందర్భంగా తండ్రి పిట్టా వేణు గారు, తల్లి వీరేశమ్మ గారు, అక్క నవ్య దీపిక సహకారాన్ని ఇస్తున్నారు. సందీప్ గారికి ప్రభువు ఆశీర్వాదం లభించేట్లు ప్రార్థన చేద్దాం. వేణుగారికి, వీరేశమ్మ గారికి, నవ్య దీపికకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యము కొరకు మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. మాకు మీ వాక్యాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ఈ రాత్రి కాలం వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వేణు గారిని, వీరేశమ్మ గారిని, కుటుంబాన్ని దీవించండి. సందీప్ గారికి మీరు ఇచ్చిన జన్మదినం కొరకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. నూతన సహకారులను లేవనెత్తండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం. దావీదు యొక్క సేవకులు నాబాలు నొద్దకు వచ్చి దావీదు నాబాలునకు తెలియచేయమని చెప్పిన సమాచారము తెలియచేయగా ఏమని సమాచారం తెలియచేశారు? కర్మేలులో నీ సేవకులు నా యుద్ధ ఉన్నప్పుడు నేను వారిని సంరక్షించి తిని వారు నష్టపోకుండా చేశాను, భద్రపరిచాను కనుక నా సేవకులకు నీవు కనికరాన్ని చూపి ఆహారం ఇమ్మని కబురు చేశాడు. ఆ మాటకు నాబాలు తిరస్కారంగా మాట్లాడాడు. దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తన యజమాని విడిచి పారిపోయిన దాసులు చాలా మంది ఉన్నారు అన్నాడు. తరువాత, నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇచ్చేదనా అని దావీదు దాసులతో నాబాలు పలికెను. ఈ పదాలు మీరు గమనించండి. నేను సంపాదించుకున్నాను, నా దాసుల కొరకు ఏర్పరచుకున్నాను, నేనెరుగని వారి కొరకు ఇచ్చేదనా. ఈ పదాలు రెండు రకాలుగా ధ్వనిస్తాయి. కొందరు దీనిలో తప్పే ఉందండి, తను సంపాదించుకున్నాడు, తన స్వాధ్యతం, పెట్టాలని రూల్ ఏం లేదు, తెలియని వారికి ఇవ్వాలని అసలే లేదు, నాబాలు తప్పే ఉంది అని మీరు అనొచ్చు. ఇంకో కోణంలో కూడా ఆలోచించవచ్చు. స్వార్థపరమైనటువంటి ఆలోచన అనే కోణంలో కూడా దీన్ని ఆలోచించవచ్చు. ఆలోచించాల్సింది ఆ కోణంలోనే. నాబాలు నేను సంపాదించినది అని మాట్లాడుతున్నాడు. అతడు భాగ్యవంతుడని రాయబడింది. వ్యవసాయం ఉంది, పశువులున్నాయి, చాలా గొప్ప ధనవంతుడు, తనకేమీ తక్కువ కాకుండా ఉన్నవాడు. అటివాడు ధర్మశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేయాలి, ఆకలితో ఉన్నవాడికి సహాయం చేయాలి, ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయాలి, తన ఆశ్రయానికి వచ్చిన వానికి ఆదరణ ఇవ్వాలి.
వీటిని చేయలేకపోతున్నాడు నాబాలు. నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తానా అని చెబుతున్నాడు. దేనిని బట్టి వాళ్ళు కనెక్ట్ అవుతారు నాబాలుతో? ఏ విధంగా వారికి సంబంధం? కర్మేలులో అతని యొక్క వ్యాపారం ఉన్నది, దాని యందు పనివారు ఉన్నారు. ఆ పనివారికి సంరక్షణ దావీదిచ్చాడు. రైట్ రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అర్థం కావటం లేదు నాబాలుకి. బిలీవర్స్ యాటిట్యూడ్ ఇతనిలో కనపడటం లేదు, అన్బిలీవర్స్ యాటిట్యూడ్ ఉంది ఇతనిలో. ఈనాడు అనేక మంది ఇట్లా జీవిస్తున్నారు. సంఘానికి వెళుతూ దేవుని పిల్లలమే అని చెబుతూ దేవునికి వ్యతిరేకమైన అభిప్రాయాలు, ఉద్దేశాలు కలిగి జీవిస్తూ ఉండటం సమంజసం కాదు. దావీదు పనివారు మరలా వెనకకు తిరిగి తోవ పట్టుకొని పోయి అన్ని మాటలు కూడా దావీదుకు తెలియజేశారు. దావీదు ఉగ్రుడయ్యాడు. వారితో అంటున్నాడు, మీరు కత్తులు ధరించండి, నేను కూడా కత్తి ధరిస్తాను. దావీదు కత్తి ధరించాడు. దావీదు వెనక 400 మంది బయలుదేరారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు. దావీదు యొక్క కోపం తారాస్థాయికి వచ్చింది. ఎంతో చక్కగా మాట్లాడి, నీవు భాగ్యవంతుడవు, నీ క్షేమం అవుతుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ఇంటికి క్షేమం కావాలని కోరుతున్నాను, నేను కీడు చేయని వాడిని మేలు చేయమని కోరుతున్నాను అని ఎన్ని పదాలు మంచిగా మాట్లాడి పంపించినా మంచికి రెస్పాండ్ అవ్వలేదు. కీడుకు మరియు తిరుగుబాటుకు సిద్ధపడ్డాడు నాబాలు. ఒక పనివాడు బయలుదేరి నాబాలు భార్య అయిన అబీగయలు యుద్ధకు వెళ్ళాడు. అతను మాట్లాడుతున్నాడు, అమ్మా, దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకు దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడు. ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు. మేం పొలంలో వారి మధ్య సంచరిస్తున్నప్పుడు మాకు అపాయం కానీ నష్టం కానీ సంభవించనే లేదు. మేము గొర్రెలు కాస్తున్నప్పుడు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. ఒకడు సాక్ష్యం చెబుతున్నాడు. ఒక పనివాడు, కర్మేలులో పనిచేసి వచ్చిన పనివాడు నాబాలు భార్య అబీగయలుతో మాట్లాడుతున్నాడు. అబీగయలు చాలా జ్ఞానవంతురాలు, సుబుద్ధి కలిగినటువంటి ఆమె. ఒక పనివాడు వచ్చి తన భర్త యొక్క మూర్ఖత్వాన్ని గురించి మాట్లాడుతుంటే ఆమె అర్థం చేసుకోగలిగిందంటే ఆమె ఎంత నిశ్చితమైన పరిశీలన, తర్వాత పనివారి దగ్గర ఆమెకు ఎటువంటి యాక్సెప్టెన్స్ ఉంది, ఇది ఆలోచించాలి. నాబాలు వలె అబీగయలు కూడా మొరటుగా క్రూరంగా ఆలోచించి ఆమె అయ్యుంటే ఖచ్చితంగా ఆ దినాన్ని వారందరూ చనిపోయేవాళ్ళు. కానీ నాబాలుకు భిన్నంగా ఉంది ఈమె యొక్క క్యారెక్టర్. ఈ దినాల్లో చాలా మంది విశ్వాసురాండ్రు ఇలాంటి నాబాలు వంటి భర్తలతో బాధపడుతున్నారు. వారి మారు మనసు కొరకు ప్రార్థించాలి. ఇక్కడ అబీగయలుతో ఒక సేవకుడు చెబుతున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. ఆమెను పిలుస్తున్న పిలుపులోనే సేవకులకు ఆమెకు మధ్య ఉన్నటువంటి ఇంటిమసీ, స్నేహపూరిత వాతావరణం అర్థమవుతుంది. యజమానుని మీద మాట్లాడగలిగాడు ఎదురుగా వచ్చారంటే చాలా రీజనబుల్ ఉమెన్ ఆమె అనేది మనకు అర్థమవుతుంది. సత్యాన్ని బట్టి ఆలోచించేటువంటి వ్యక్తిత్వం గలవాడు అనేది అర్థమవుతుంది. దావీదు దగ్గర మేము ఉన్నప్పుడు మాకు వారందరూ చాలా ఉపకారం చేశారు, మాకు కాపలా కాశారు, మాకు నష్టం రాకుండా చూశారు. ఇప్పుడు వారు ఆకలితో వస్తే నా యజమానుడు కఠినంగా మాట్లాడాడు. కఠినముగా మాట్లాడాడు అనే పదం అర్థం అండర్లైన్ చేయండి. చాలా సందర్భాల్లో విశ్వాసులు కఠినంగా మాట్లాడుతున్నారు. కనికరంతో మాట్లాడాల్సిన చోట కఠినంగా మాట్లాడుతున్నారు. పేదలను చూచినప్పుడు,
ఆహారం లేని వారిని చూచినప్పుడు, వస్త్రం లేని వారిని చూచినప్పుడు, అనాథలను చూచినప్పుడు, అనారోగ్యంతో ఉన్నవారిని చూచినప్పుడు, అభాగ్యులను చూచినప్పుడు కనికరంతో యేసయ్య కదిలిపోయాడు. మరి యేసుని వెంబడిస్తున్న మనం కనికరంతో కదులుతున్నావా? కఠినంగా మనసును తిప్పుకొని వెళ్ళిపోతున్నావా? ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్న క్రైస్తవ్యం ఎక్కువైపోయింది. నాబాలు యొక్క స్వభావం అది. అయితే మా యజమానునికి, అతని ఇంటి వారికి వారు కీడు చేయ నిశ్చయించుకున్నారు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. నీవు చేయవలసిన దాన్ని జాగ్రత్తగా, బహుజాగ్రత్తగా ఆలోచించము. నేను నా బైబిల్లో రెడ్డింగ్తో అండర్లైన్ చేశాను ఈ పదం, బహుజాగ్రత్తగా ఆలోచించుము. నేను బైబిల్ స్టడీ చేయటం వల్ల నాకు కలిగిన ఒక చక్కటి మేలు ఏంటంటే కొంచెం ఆలోచించడం నేర్చుకున్నాను. ఈ 3వ పర్యాయం బైబిల్ స్టడీకి వచ్చేటప్పటికి బాగా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక పాఠం బాగా నాటుకుంది నా మనసులో. తొందరపాటు చర్యలు కాదు. అబిగయలుతో ఆ పనివాడు మాట్లాడుతున్నాడు, నీవు బాగా ఆలోచించు. ఈ విపత్తు నుండి నీ భర్త యొక్క ప్రజలను ఎలా కాపాడాలి, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి. దావీదు పేరు నువ్వు వినే ఉంటావు. అతను చాలా రౌద్రంగా వస్తున్నాడు, గొప్ప వీరుడు, గొలియాతుని చంపినటువంటి గొప్ప యోధుడు కదా. అతని పేరు చెబితేనే ఫిలిస్తీన్లు గజగజలాడుతున్నారే. అటువంటి వాడు కత్తి తీసుకొని నా యజమానుడు నీ భర్త గారైన ఆ యొక్క నాబాలు మీదకి వస్తున్నాడు, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, ఇది సమయం, నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన సమయం అని చెబుతున్నాడు. మన యజమానుడు బహుపనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు. ఒక చెడ్డ లక్షణం రిజర్వ్నెస్ గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అన్నెసెసరీ రిజర్వ్నెస్. అవసరము లేనటువంటి చోట కూడా రిజర్వ్డ్గా ఉన్నట్టుగా ప్రవర్తించడం, ఎవరితో మాట్లాడకపోవటం, ఎవరిని తనతో మాట్లాడనివ్వకపోవటం, అంటే ఒక మోనార్క్ స్టైల్లో లైఫ్ లీడ్ చేయాలనుకోవటం. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద వస్తుంది. సంఘంలో అనుసరించదగినటువంటిది కాదు ఇది, అనుసరించకూడనటువంటి సంస్కృతి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రజలు చాలా స్వేచ్ఛగా మాట్లాడారు. ఇవాళ దైవ సేవకులు కలవటానికి అవకాశం దొరకట్లేదు, కానీ యేసయ్యను కలవటానికి మాత్రం ఆటంకమే లేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా. నాబాలు యొక్క చెడ్డ గుణం ఏమిటంటే అతడు ఎవరిని తనతో మాట్లాడనిచ్చేవాడు కాదు, ఎవరి మాట వినేవాడు కాదు, తాను ఎవరితోనూ మాట్లాడి కన్సల్ట్ చేసేవాడు కాదు. మన యజమానుడు పనికి మాలినవాడు. ఏమి స్టేట్మెంట్ అండి ఇది? ఒక పని చేసేవాడు తన యజమానుని గురించి చెప్పాల్సిన మాటేనా? మన యజమానుడు పనికి మాలినవాడు. నీవు పని చేస్తున్న స్థలంలో నీ క్రింది పనివారు నిన్ను గురించి ఏమన్నా మాట్లాడుకుంటారు? సాదాసీదాగా వదిలిపెట్టేస్తే దేవుడు అంటారు, కొంచెం కఠినంగా వ్యవహరిస్తే రాక్షసుడు అంటారా? అలా కాకుండా ఒరిజినల్గా నీ తత్వాన్ని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు, నీ పని విధానాన్ని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు, నీ ఐడియాలజీని గురించి ఏం మాట్లాడుతున్నారు, నీ అవగాహన గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకోవాలి. మన యజమానుడు పనికి మాలిన వాడు అనే స్టేట్మెంట్ ఎంత హాస్యాస్పదం, ఎంత అసహ్యం. నన్ను గూర్చి నిన్ను గూర్చి ఇలాంటి మాట వింటే ఉపయోగం ఏముంది? అర్థం చేసుకోలేని వాళ్ళు అంటాం కాదు, బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ మాట అంటే విచారం కదూ. నిజమే. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, నీతో ప్రజలను మాట్లాడనిస్తావా? కొందరు తన భార్య తనతో మాట్లాడటాకే సమయం ఇవ్వరు, రిజర్వ్డ్గా బిహేవ్ చేసి కుటుంబాలు పాడు చేసుకున్న వ్యక్తులు నాకు తెలుసు. కొందరు భార్యలు ఏది మాట్లాడినా అపార్థం చేసుకునేటువంటి
తత్వం కలిగిన స్త్రీలు ఉన్నారు. అలాంటివన్నీ నేను చూశాను. సరిచేయటానికి ప్రయత్నిస్తే చాలు, సరిచేయబడుటకు ఇష్టపడక దానిని నెపంగా మలిచేటువంటి వింత పోకడలు పోతున్న మహిళలు కూడా సమాజంలో ఉన్నారు. కానీ అబీగయలు చాలా చక్కటి సుబుద్ధి కలిగిన ఆమెకి వ్యతిరేకంగా నాబాలు మూర్ఖపు స్వభావం గలవాడు. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 200 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికలు వేయించిన ధాన్యం, 100 ద్రాక్షగళ్ళు, 200 అంజూరు పడలు గార్ధబాల మీద వేయించేసింది. ఆమె త్వరపడి అనే పదంతో పాటుగా తన భర్తకేం చెప్పలేదని రాసింది. భర్త పర్మిషన్ తీసుకోవాలి అనేది సాధారణమైన ఇష్యూ, సామాన్యమే. అయితే ఇక్కడ విపత్తు ముంచుకొచ్చింది. భర్త గ్రహించే స్థితిలో లేడు, ఆమె రియాక్ట్ అయింది. అభినందించదగ్గ విషయమా కాదా? ఆలోచించండి. భర్త వినే స్థితిలో లేడు, మద్యపానం చేస్తున్నాడు, దావీదునే తిట్టిపోశాడు. ఎవడో అయినా అన్నట్టుగా అడిగాడు. అంటే ఆలోచన నశించిన భర్తను ప్రక్కన పెట్టింది ఆవిడ. తాను ఆలోచనను కొనసాగించడానికి తీర్మానం చేసుకుంది. ఆమె ఎంత వైజ్ ఉమెన్ అంటే వెనక్కి తిరిగి వచ్చి తన భర్తతో చెప్పేటప్పటికి అతడు రాయిలా బిగుసుకొని అలాగే చచ్చిపోయాడు కొద్ది రోజులకి. కనుక ఆమె మొదట దావీదు యొక్క కోపాన్ని తగ్గించడానికి పూనుకుంది. రెండవది దావీదుకు కృతజ్ఞత చెప్పడానికి పూనుకుంది. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయకపోతే ఎట్లా అనే భావనకు వచ్చింది. వెంటనే త్వరపడింది ఆవిడ. త్వరపడి సహాయం చేయటం ఎప్పుడైనా చూసారా మీరు? అది అభ్యాసం ఉందా మనకు? త్వరగా హెల్ప్ చేద్దాం, వెయిట్ చేయకుండా హెల్ప్ చేద్దాం అనేటువంటి వారు ఉన్నతమైన సుగుణం కలిగిన వారు. ఆమె త్వరపడి చాలా ఆహారంను సమకూర్చి గాడిదల మీద వేయించింది. వేసి వాటిని తీసుకుని పొండి అని చెప్పి సేవకులను త్వరపెట్టింది. వేగంగా డెసిషన్ తీసుకుంది, ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంది, ఆలస్యం లేకుండా నిర్ణయం తీసుకుంది. ఇది నా సహాయం చేయటానికి నిర్ణయం తీసుకునేవాళ్ళు కావాలి. త్వరపడి సహాయం చేయటానికి నిర్ణయం తీసుకునేవాళ్ళు కావాలి. అబీగయలు అటువంటి మహిళ. ఆమె ఆ గాడిదల మీద, గార్ధబాల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, నేను మీ వెనకాల వస్తానని పనివారికి ఆజ్ఞ ఇచ్చింది. ఆజ్ఞ ఇచ్చింది అంటే ఇంకో పని చేయటానికి లేదు, అది మాత్రమే కంప్లీట్ చేయాలి. గార్ధబానికి పర్వత లోయలోనికి వస్తూ ఉండగా దావీదును అతని జనులు ఆమెకు ఎదురుపడారు. ఆమె వారిని కలుసుకొనెను. వారు ఆమెను కలుసుకొని కాదు, ఆమె వారిని కలుసుకొనెను. పీస్ మేకర్ ఇక్కడ ఎవరంటే ఒక మహిళ, ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీ ఒక గొప్ప యుద్ధాన్ని ఆప్ చేస్తుంది తన యొక్క జ్ఞానాన్ని వినియోగించి. ఇవాళ స్త్రీలు యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు. కొందరు, అందరు కాదు, కొందరు. ఈమె యుద్ధ వాతావరణాన్ని సమసిపోయేట్టు చేస్తుంది. ఆమె ప్రోయాక్టివ్గా ముందుకు పోతుంది. దావీదు రానీలే వచ్చిన కాళ్ళ మీద పడదాం అనుకోలా, ఆమె అతనిని ఎదుర్కోవటానికి ముందుకు పోతుంది. మొదట కానుక పంపించింది, ఆహారం పంపించింది, తరువాత ఆమె పర్సనల్గా బయలుదేరి వెళుతుంది. ప్రోయాక్టివ్నెస్ అంటారు దీన్ని. ఇది క్రైస్తవులకు మొదట ఉండాల్సిన లక్షణం. మనమే ముందుకు వెళ్ళి సహాయం చేసేవారుగా, మనమే ముందుకెళ్ళి సమాధాన పడేవాళ్ళంగా, మనమే ముందుకెళ్ళి పరిష్కారం సూచించే వారంగా ఉండాలి. ఆమె ఆ విధంగా వెళుతోంది. అంతకు మునుపు దావీదు, నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములు అతని ఆస్తంతా నేను వ్యర్థంగా కాస్తూ వచ్చాను, ఉపకారమునకు నాకు అపకారం చేశాడే అని అనుకుని అతనికున్న మగపిల్లనైనా తెల్లవారు నాటికి నేను ఉండనీయను, లేదంటే దేవుడు నాకు అపాయం కలుగు చేస్తాడని ప్రమాణం చేసేసాడు. అబీగయలు దావీదుని కలుసుకోక మునిపే దావీదు ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు.
నాబాలు కుటుంబంలో ఒక్క మగపిల్లవాడు కూడా బతకనివ్వను, అందరిని చంపేస్తానని, వంశాన్ని నాశనం చేస్తానన్నాడు. అబీగయలు దావీదును కనుగొంది. దావీదు అబీగయలు కనుగోలేదు, అబీగయలే దావీదును కనుగొంది. గార్ధబం మీద నుండి త్వరగా దిగింది, త్వరగా నిర్ణయం తీసుకుంది, త్వరగా ఆహారం పంపించింది, త్వరపడి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చింది. త్వరగా ఆమె గార్ధబాన్ని దిగి వచ్చి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని మాట్లాడుతుంది. సోదరుడా, సోదరి, జ్ఞానము కలిగిన స్త్రీ అబీగయలు తన కుటుంబం అంతటిని రక్షించుకోగలిగింది, కత్తివాత పడకుండా కాపాడుకోగలిగింది. ఆమె దావీదు యొక్క కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి మాట్లాడుతోంది. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, ఈ దోషము నాదని ఎంచుము. గ్రేట్ లీడర్ అన్నమాట ఈవిడ. లీడర్షిప్లో మేనేజ్ ద ఫెయిల్యూర్ ఎట్లాగో తెలిసిన వాడే నిజమైన నాయకుడు అన్నాడు అబ్దుల్ కలాం గారు. ఆయన 1979లో ఒక ర్యాకెట్ను లాంచ్ చేస్తున్న సందర్భంలో 40 సెకండ్స్లో ఆ ర్యాకెట్ను పంపించే ముందు కంప్యూటర్ ఎర్రర్ చూపించిందట. డోంట్ సెండ్ ద ర్యాకెట్, డోంట్ లాంచ్ ద ర్యాకెట్. ఫ్యూయల్ సిస్టంలో భేదం ఉంది అని చెప్పి కంప్యూటర్ ఇచ్చిన సిగ్నల్ను లెక్క చేయకుండా అక్కడున్న ఎక్స్పర్ట్స్ క్యాలిక్యులేట్ చేసి రిజర్వ్లో ఉన్న ఫ్యూయల్ సరిపోతుందని ఇచ్చిన తప్పు సంకేతానికి లోబడిపోయి ఆయన రాకెట్ లాంచ్ చేశాడు. ఉదయం 7 గంటలకు అది బంగాళాఖాతంలో కూలిపోయింది, సెకండ్ స్టేజ్ దాటినాక. సతీష్ ధావన్ అనేటువంటి ఆయన ఇస్రోకి అప్పటి చైర్మన్. ఆయన ప్రెస్ మీట్కు కలాం గారిని తీసుకెళ్ళి తను అడ్రస్ చేశాడట. మేము వైఫల్యం చెందామని హీ అడ్మిటెడ్ హిమ్సెల్ఫ్. సతీష్ ధావన్ గారు ఆయన తన మీద వేసుకొని ఇది నా వైఫల్యం అని చెప్పాడట. తర్వాత 1980లో మరలా ఒక సంవత్సరానికి ర్యాకెట్ లాంచ్ చేశారు, అది సక్సెస్ఫుల్గా వెళ్ళింది. అప్పుడు అదే సతీష్ ధావన్ చెప్పారట, కలాం గారు మీరు వెళ్ళి ప్రెస్ను అడ్రస్ చేయండి అని. ఇక్కడ తప్పు చేసినది నాబాలు, కానీ అబీగయలు అంటుంది ఈ దోషము నాదని ఎంచుము, ఈ దోషము నాదని ఎంచుము. డివైన్ నేచర్ ఇది, క్రీస్తు స్వభావం. మన పాపమును తన పాపముగా తన మీద వేసుకొని తాను పాపి కాకపోయినా పాపాన్ని తన మీద వహించుకున్న క్రీస్తు స్వరూపం స్వభావం ఈమె ఎందుకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ దోషం నాదని ఎంచు, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నన్ను నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలిన వాడా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందో. నీ దాసురాలను నీవు నా ఏలిన వాడు అని మాట్లాడుతోంది. అదే నాబాలు ఎవరు మాట్లాడాడు? దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసామన్నట్టు మాట్లాడాడు. కానీ అబీగయలు మాట్లాడుతోంది నీ దాసురాలను నన్ను మాట్లాడని, నీ దాసురాలను నీవు నా యజమానుడు అయ్యా అని మాట్లాడుతుంది. దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణాన్ని సూచిస్తోంది. అతని పేరు నాబాలు, మొరటుతనం అతని గుణం. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. చూడండి, మీరు నాబాలు దగ్గరికి పంపించిన వారిని నేను చూడలేదు, వారు నన్ను కలవలేదు, అందుకే ఈ తప్పిదం చోటు చేసుకుంది, నా ఏలినవాడా అని చెప్పి బతిమలాడుతోంది. యెహోవా జీవంతోడు నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపాడు, నీ చేయి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవంతో నీ జీవంతో ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలిన వాడవైన నీకు కీడు చేయి ఉద్దేశించేవారు నా బానువలే ఉందురుగాక. చూడండి, ఇక్కడ ఆమె మాట్లాడిన మాటకు దావీదు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే నాబాలు వలే ఉందురుగాక అంటే నాబాలు ఎట్లా చెడిపోయిన వాడో అతడు అంతమేమైపోతుందో కూడా మాట్లాడుతోంది ఈవిడ. నీ శత్రువులు నాబాలు వలె అవుతారు, నీకైతే విజయం కలుగుతుందండి. అయితే నేను నా ఏలిన వాడు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను
నా ఏలినవాడు ఒక నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా తప్పు క్షమించుము అని ప్రాధేయపడుతుంది. ఆవిడ తప్పే ఉంది ఇందులో. ప్రాక్టికల్గా ఆవిడ ఏం తప్పు చేసిందని క్షమించమనాలి? దోషం నాదిగా ఎంచంటోంది, నా తప్పు క్షమించంటోంది. కన్విన్సింగ్ ఎ పర్సన్, ఎదట వ్యక్తిని ఒప్పింప చేయటంలో ఆవిడ సఫలీకృతురాలవుతోంది. నా ఏలినవాడు ఒక నీవు యెహోవా యుద్ధాలను చేస్తున్నావు గనక ఆయన నీకు శాశ్వతమైన సంతతిని ఇస్తాడు. నీవు బ్రతుకు దినములన్నిటి నీకు ఏ అపాయం కలగకుండా చేస్తాడు. నిన్ను హింసించుటకైనా నీ ప్రాణం తీయటకైనా ఎవడైనా ఉద్దేశిస్తే నా ఏలినవాడు ఒక నీ ప్రాణం నీ దేవుడైన యెహోవా యుద్ధ ఉన్న జీవపు మూటలో కట్టబడుతుంది. ఒకడు ఒడిసెల్లో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణాన్ని విసిరేస్తాడు. నా ఏలినవాడు ఒక నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నీవు పగదెర్చుకున్నందుకే గాని మనోవిచారమైన దుఃఖమైన నా ఏలినవాడు ఒక నీకు ఎంత మాత్రం కలగకపోవును గాక. యెహోవా నా ఏలినవాడు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసులకు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అనెను. ఇది వండర్ఫుల్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉందండి ఇందులో. ఎక్సలెంట్ కమ్యూనికేషన్. సమయం పూర్తయిపోయింది. రేపటి వాక్య ధ్యానంలో మరలా అబీగయేలు దావీదును ఉద్దేశించి మాట్లాడిన మాటలు 28వ వచనం నుండి నేను ధ్యానం చేస్తాను. ఎందుకంటే ఇవి మహిళలు నేర్చుకుంటే చాలా ఉన్నతమైనటువంటి సంస్కారం, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. మాట్లాడే విధానంలో కానీ, పనిచేసే విధానంలోనే కానీ, ప్రవర్తన తీరులోనే కానీ, సమాజంలో క్రైస్తవ నాయకత్వంలోనే కానీ అబీగయేలు వంటి స్త్రీలు లెగాలి. ఈ రాత్రి వాక్య ధ్యానానికి బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా వేణు వీరేశమ్మ గారుల కుమారుడు పిట్టా సందీప్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు నవ్యదీపిక గారు, వేణు వీరేశమ్మ గారు సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ఏసే పరిష్కారంకు సహకారాలను పంపండి. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను మీరు ఆశీర్వదించండి. సందీప్ను దీవించండి. వేణుగారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నూతన సహకారాలను పంపించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.